ఇంజనీరింగ్ చదివి కన్స్ట్రక్షన్ రంగం నుంచి సినిమా రంగంలోకి వచ్చిన వ్యక్తి చింతపల్లి రామారావు గారు. ఆయన మిత్రులతో కలిసి మొదట సినిమా రంగంలో ప్రవేశించి ఇప్పుడు రీసెంట్గా విడుదల 2తో ప్రేక్షకులకు ఓ మంచి సినిమాని అందిస్తున్నాననే భావంతో ఆయన ఉన్నారు. మంచి సినిమా చూడబోతున్నామని ప్రేక్షకులు కూడా ఉన్నారు. సో ఈ విడుదల 2 రైట్స్ ఆయన ఎలా సంపాదించుకున్నారు, అలాగే చింతపల్లి రామారావు గారు కెరీర్ విశేషాలు చాలా ఉన్నాయి. సో అవన్నీ ఏంటో ఇప్పుడు ఆయన్నే అడిగి మనం తెలుసుకుందాం. ఎక్స్క్లూజివ్గా సంతోషం చేస్తున్న ఈ ఇంటర్వ్యూ మీకోసం. నమస్కారం అండి రమణ గారు. రామారావు గారు చింతపల్లి రమణ గుర్తొస్తాడు. ఆయన మా పాలకులే, ఆయన గుర్తొచ్చాడు. ఇప్పుడు సార్ ఎట్లా మీరు ఎందుకు ఈ రంగంలోకి ప్రవేశించారంటే? చిన్నప్పటి నుంచి సినిమా రంగం అంటే ప్యాషన్ ఉంది. సో అదే కంటిన్యూ అయితే ఆఫ్టర్ మై ఇంజనీరింగ్ దీంట్లోకి రావడం జరిగింది. అంటే మొదటి భాగాన్ని విడుదల సినిమాని మీరు చేయలే, కానీ ఈ రెండో భాగాన్ని తీసుకోవాలని ఆలోచన మీకు ఎప్పుడు ఎలా కలిగింది? అంటే యాక్చువల్గా అంటే ఈ సినిమాలో ఉన్నటువంటి కంటెంట్ అంటే మాది గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతం. అక్కడ అంటే ఈ దళాలకు సంబంధించి కానీ ఇలాంటి కొంత విప్లవ ధోరణి ఉన్నటువంటి ప్రాంతం అవటం ఒకటి. అక్కడ మేము చిన్నప్పటి నుంచి కూడా ఏంటంటే ఇలాంటి పరిస్థితుల్ని అంటే మా కళ్ళారా చూసున్నాం. సో ఇమీడియట్గా నేను పార్ట్ 1 చూసినప్పుడు బాగా కనెక్ట్ అయ్యా. ఓకే ఓకే. సో ఎట్లయినా సరే పార్ట్ 2లో విజయ్ సేతుపతి గారు మెయిన్ రోల్ తోటి కథ అసలు అక్కడి నుంచి స్టార్ట్ అవుతుందని మొదటి నుంచి కూడా దీని మీద ఒక కన్నేసారు, మూడో కన్నేసి వేటాడి పట్టుకున్నా. అదే అంత పెద్ద సంస్థ మీకు రావడం అంటే మామూలు విషయం కాదు. అంటే ఎల్రెడ్డి కుమార్ గారు, ప్రొడ్యూసర్ ఎల్రెడ్డి కుమార్ గారు, వేటర్మారన్ గారిని గతంలో కలవడం జరిగింది. సో వాళ్ళని కలిసిన తర్వాత ఇది ఎట్టయినా సరే నాకు కావాలని చెప్పేసి అంటే మనకున్న పరిస్థితులను ఇవన్నీ కూడా అక్కడ జరిగిన సంఘటనలు అవన్నీ కూడా నేను ఇంతకుముందు వాళ్ళకి చెప్పడం జరిగింది. సో వాళ్ళు కూడా నా మీద ఏదో కొంత అభిమానంతో అయితేనే కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేద్దామనే ఉద్దేశంతో అయితేనే ఫైనల్లీ ఐ గాట్ దిస్ వన్. అంటే వెటర్మారన్ అంతకుముందు కూడా చాలా అవార్డులు వచ్చినాయి ఆయనకి, అలాగే ఎస్పెషల్లీ విడుదల కూడా అవార్డు వచ్చినాయి. సో ఈ సినిమా 2 కూడా అవార్డులకి అర్హత ఉండే సినిమా అవుతుంది అనుకుంటున్నారా? తప్పనిసరిగా అవుతుంది. ఎందుకనంటే మన సామాజికమైనటువంటి అంశాల మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి అంటే ఆల్మోస్ట్ ఆల్ జరిగిన సంఘటనలనే మన కళ్ళకు కట్టినట్టుగా ఇందులో చిత్రీకరించారు. ఆ ఎమోషన్స్ క్యారీ చేయటంలో కానీ వాటిని చిత్రీకరణ కానీ చాలా అద్భుతంగా చేశారు. డెఫినెట్గా ఈ చిత్రంలో కూడా తనకి అవార్డు గ్యారెంటీగా వస్తుంది. అంటే పార్ట్ 1 విషయానికి వస్తే అప్పుడు రాజ్యాధికారానికి నక్సల్స్కి మధ్యన నలిగిపోయే ఓ పోలీసు కానిస్టేబుల్ అతను సతమత అయ్యే కానిస్టేబుల్ స్టోరీ అది. సో సెకండ్ హాఫ్లో ఎలా ఫస్ట్ హాఫ్ హీరో సూర్య, దాంట్లో నో డౌట్. ఇప్పుడు సెకండ్ హాఫ్లో విజయ్ సేతుపతి మళ్ళీ ఆ అమ్మాయి కూడా హీరోయిన్గా కూడా ఉందని చెప్పేసి మనకి వచ్చింది. సో ఇది నిజంగా మీకు అదృష్టం ఏంటంటే మన మహారాజా 50 సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వటం. ఇప్పుడు హాట్ కేక్గా మీరు ఎంత కొన్నా దానికి టేబుల్ ప్రాపర్టీగా రిలీజ్ అవుతున్న సినిమా అనుకోవచ్చు. సో ఆ అనుభవం గురించి, ఆ హ్యాపీనెస్ గురించి. నేను ఇది అగ్రిమెంట్ చేసేసి వచ్చిన ఇమ్మీడియట్గా 1 వీక్లోనే ఆల్మోస్ట్ అన్ని ఏరియాస్ బిజినెస్ క్లోజ్ చేసి టేబుల్ ప్రాపర్టీ. టేబుల్ ప్రాఫిట్ సూపర్. ఓకే, డౌట్ ఏం లేదు. ఓకే ఓకే. సో వీఆర్ వెరీ హ్యాపీ. సో ఇంకా రేపు నెక్స్ట్ ప్రేక్షకులు ఆదరించేదాన్ని బట్టి ఆ బోనస్ అనేది యాడ్ అవుతుంది. అంటే అప్పుడు వేరు ఇప్పుడు వేరు కదా సార్. రిలీజ్ విషయంలో కూడా ఎక్కువ స్పాన్ బాగుంటుంది, ఎక్కువ థియేటర్లు అడుగుతారు, ప్లస్ ఎక్కువ చేయొచ్చు కదా మార్కెటింగ్. అది ఏ రకంగా ప్లాన్ చేశారు? ఇప్పుడు నైజాంలో దగ్గర దాపు 200 పై చిలుకు థియేటర్లు రిలీజ్ అవుతున్నాయి. ఓకే. సో ఇంకా ఆంధ్ర స్టేట్ మీద అంత డేటా వస్తుంది. సో ఓవరాల్గా నియర్లీ 600 అండ్ అబవ్ థియేటర్స్ రిలీజ్ అవడానికి పూర్తి అవకాశాలు ఉన్నాయి. 20వ తారీఖు నుంచి మళ్ళీ అంటే పండుగ వచ్చేదాకా, పెద్ద సినిమాలు వచ్చేదాకా కూడా చాలా గ్యాప్ ఉంది. సో డెఫినెట్గా మంచి మైలేజ్ వస్తుంది, మంచి రెవెన్యూ వస్తుందని కూడా మేము ఆశిస్తున్నాం. క్రిస్మస్ కూడా న్యూ ఇయర్ అన్ని కలిసి వచ్చినాయి. 3 పండుగలు కలిసి వచ్చినాయి. మీరు అంటే మీరు ఇంతకుముందు మీ స్నేహితులు కలిసి కొన్ని సినిమాలు చేశారు. ఆ అనుభవం మీకు ఎలాంటి గుణపాఠం నేర్పింది? అన్ని రకరకాల అంటే ఇందులో ఉన్నటువంటి అప్ అండ్ డౌన్స్ ఎలా ఉంటాయి అంటే ఆల్ ఆఫ్ సడన్గా జరిగేటువంటి ఇష్యూస్, సార్ డబ్బు పోవటం ఏంటి, రావటం ఏంటి, అన్నింటిని కూడా మేము చవి చూసాం. సో అంటే పూర్తి స్థాయి అనుభవం ఉంది అని కాదు, కానీ సంపూర్ణానికి దగ్గరగా అయితే మాత్రం ఉన్నాం. అంటే మీరు ఇది చూసారా కాపీ? చూశాను.
దాంట్లో మెయిన్ హైలైట్స్ అంటే ఏంటి అనుకుంటున్నారు? అంటే మెయిన్ అంటే ఆ భార్యాభర్తల మధ్య బాండింగ్, ఆ ఎమోషనల్, అంటే ఇతను దళంలో ఉండి వచ్చిన తర్వాత వాళ్ళ భార్యాభర్తల మధ్య ఉండే ఎమోషన్స్. ఎందుకంటే ఒక దళపతిగా తను భార్య పిల్లల్ని వదిలేసి ప్రాణత్యాగం చేస్తూ పబ్లిక్ కోసం చేసి చాలా మంది చేశారు కదా అసలు అలా ఇదివరకు. సో వెళ్తుంటారు. వాళ్ళ మధ్య అంటే మనం మామూలుగా ఏంటంటే బయట యాక్చువల్ ప్రాక్టికల్గా జరుగుతున్న సంఘటనలో వాళ్ళు ఇంటర్నల్గా మనం టచ్ చేయి. అవును అవును. బయట ఏదో వాడిని ఎన్కౌంటర్ చేశాడు, వీళ్ళని చంపేశారు, ఇంతవరకు మాత్రం చూస్తాం. కానీ ఇందులో ఏంటంటే వాళ్ళ బిహైండ్ దేర్ లైఫ్ ఎలా ఉంటాయి ఏంటనేది ఇంటర్నల్ వాళ్ళకు కూడా బంధాలు ఉండేటువంటి అంశాల మీద చాలా సెన్సిబుల్గా డైరెక్టర్ బాగా డ్రైవ్ చేశారు. అంటే ఇది తీవ్రవాదుల్ని సమర్థిస్తున్నట్టుగా ఉంది అనే భావంతో అంటే వీళ్ళు తీవ్రవాదులు కాదండి, విప్లవవాదులు మాత్రమే. ఓకే. తీవ్రవాదులకి విప్లవవాదులకి చాలా తేడా ఉంది. అవును. మన సమాజంలో ఉండేటువంటి సామాజికమైనటువంటి అంశాల్లో ఏదైనా తప్పులు జరిగితే వాటిని సరిదిద్దడానికి చట్టబద్ధంగా కాకుండా కొద్ది విరుద్ధంగా ఓకే వాళ్ళు రీకరెక్ట్ చేసేవాళ్ళు, కానీ విప్లవవాదులు అంతే వీళ్ళు. అంటే జనరల్గా నక్సల్స్ అంటే ఇప్పుడు మీ గుంటూరు ఇక్కడ కంటే ఎక్కువ ఎన్కౌంటర్లు జరిగేది ఎక్కువ అదర్ ప్రాంతాలు ఎక్కువ జరుగుతాయి నక్సల్స్ మీద. కానీ మీరేమో ఇక్కడ నేటివిటీకి బాగా దగ్గరగా ఉంటుంది, తెలుగు వాళ్ళకి బాగా నచ్చుతుందని ఎందుకు ఆ మాట అన్నారు? అంటే ఇప్పుడు మన పరిస్థితులు మీరు అన్నారు నక్సల్స్ ఇదంతా మన భారతదేశంలో నక్సల్ బరి అంటే ఆల్మోస్ట్ ఆల్ ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, ఛత్తీస్గఢ్ ఇవే. సో ఛత్తీస్గఢ్. కానీ మెజారిటీ పీపుల్ మన ఆంధ్ర నుంచే వచ్చారు. అంటే జాతీయ నాయకులుగా అందులో ఉన్నటువంటి వ్యక్తులు చాలామంది కూడా ఆంధ్ర నుంచి వచ్చిన వాళ్ళే ఉన్నారు. సో చాలా వరకు సంఘటనలు మన ఆంధ్రాలో జరిగినవే ఎక్కువ. వాళ్ళు అంటే వేటమారన్ గారు కథాంశంలో ప్రధానమైన పాత్రలన్నీ కూడా ఆంధ్ర నుంచి తీసుకొని చేశారు. ఓకే ఓకే, అది బాగా కనెక్ట్. సో అది ఇమీడియట్గా అందరు కూడా కనెక్ట్ అవుతారు. కేంద్ర హోంమంత్రి మరో 2 సంవత్సరాల్లో నక్సలిజాన్ని లేకుండా చేస్తాం, వాళ్ళకి జీవనోపాధి కల్పిస్తాం బయటకు వచ్చేస్తే అని చెప్పేసి అసలు నక్సలిజం అనేది ఉండకుండా చేస్తామని ఆ స్టేట్మెంట్ ఇచ్చిన టైంలో ఆ తరుణంలో మీరు వాళ్ళకి సపోర్ట్గా ఈ సినిమా చేయడానికి? వాళ్ళ సపోర్ట్గా కాదండి ఇది. ఇప్పుడు మంచి చెడు అనేది సమాజంలో జరుగుతుంటాయి. ఒక చెడును పట్టుకొని మనం సినిమా తీసేటప్పుడు కూడా అందులో మంచిని చెప్తాం. సో ఇక్కడ మంచి చెడు అనేది వాళ్ళ యొక్క భావాలను మాత్రం తెలియజేస్తున్నాం తప్పితే వాళ్ళల్లో కూడా మనుషులు ఉన్నారు, వాళ్ళల్లో కూడా ఒక భావం ఉంది, వాళ్ళకి ఎమోషన్స్ ఉన్నాయి. సో వాళ్ళు ఏం త్యాగం చేస్తున్నారు పబ్లిక్, ఈవెన్ పొలిటీషియన్స్ అయినా ఎవరైనా కూడా ఏంటి ప్రజల యొక్క సంక్షేమం కోరుకుంటూ చేసేది. వీరు వెళ్ళే దారి వేరైనా కూడా వాళ్ళు ప్రాణత్యాగం చేసి పిల్లలను వదిలేసి పబ్లిక్ కోసమే పోరాడుతున్నారు అనేది అంతర్లీనంగా వాళ్ళ భావాన్ని తెలియజేస్తున్నారు తప్పితే జరిగిన సంఘటనలో భావాన్ని తెలియజేస్తున్నారు తప్పితే ఇదేదో వాళ్ళని ఎంకరేజ్ చేద్దామని ఉద్దేశంతో తీసింది కాదు. వాళ్ళు లొంగిపోతే కేంద్ర ప్రభుత్వం జీవనోపాధి కల్పిస్తామని చెప్పారు కదా, దాని గురించి మీరు ఏమంటారు? డెఫినెట్గా కల్పించాలి. ఎందుకంటే వాళ్ళు అంత త్యాగం చేసి అందులోకి పోయే పరిస్థితులు వచ్చినాయి అంటే తప్పు పరిపాలించేవాళ్ళు. ఓకే. సో అటువంటి పరిస్థితులు జనరేట్ కాకుండా చూసుకోవాల్సింది పరిపాలకుల బాధ్యత. ఓకే ఓకే ఓకే. సో ఆ తప్పు వాళ్ళది కాదు, వీళ్ళది అవుతుంది. సో వీలైనంత వరకు వాళ్ళ అన్ని పరిస్థితులని, సమకాలీన పరిస్థితులను అన్ని దృష్టిలో ఉంచుకొని అటువంటి పరిస్థితులు జనరేట్ కాకుండా, విప్లవ ధోరణి ప్రజల్లో నుంచి రాకుండా వీళ్ళందరినీ సరిదిద్దాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే. సో వాళ్ళందరినీ అలా తీసుకొస్తే ఇంకా మంచిదే కదా. అంటే అలాంటి వాళ్ళు ఉండబట్టి పరిపాలన బాగా జరుగుతుంది, కొన్ని చెడు మార్గాలు లేకుండా ఎలర్ట్గా పనిచేస్తున్నారు అంటారా మీరు అనేది? ప్రభుత్వాలు అలర్ట్గా పనిచేస్తాయని కాదండి, మనల్ని క్రాస్ చెక్, ప్రభుత్వాలు వాళ్ళని క్రాస్ చెక్ చేసుకుంటారు కదా. అవును. ఇప్పుడు ఒకళ్ళకి ఒక బాధ కలిగినప్పుడు డెఫినెట్గా మీ బాధను మీరు తెలియజేస్తారు. సో ఆ బాధ కనుక కలగలేదనుకోండి, ఆ ప్రాబ్లం అనేది జనరేట్ అవ్వదు కదా. సో మీకు బాధ కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం అందండి. ముఖ్యంగా ఈ సినిమాకి మ్యూజిక్ ఇళయరాజా గారు మొన్న పాట ప్లే చేసి ఆయన పాడినట్టున్నారు. పాట చాలా అద్భుతంగా ఉంది. ఇళయరాజా గారి గురించి మీరు ఏం చెప్తారు? ఇళయరాజా గారి గురించి నాకు చెప్పిన స్థాయి లేదండి, అందరికీ తెలిసిన విషయమే. ఆయన సంగీత స్వర సామ్రాట్, సంగీత మాంత్రికుడు. ఆయన స్వరంలో భగవంతుడు ఇచ్చినటువంటి వరం. సో ఆయన సంగీతంలో ఆల్రెడీ మొత్తం ప్రపంచ జనాలు మొత్తం మునిగి తేలాడారు. సో ప్రత్యేకంగా వారి గురించి
మనం కొత్తగా చెప్పేదంటూ ఏం లేదు. ఆల్రెడీ ఆ పీక్స్ దాటేశారు ఆయన. అదే ఇంజనీరింగ్ చదివిన మీరు కన్స్ట్రక్షన్ని చేస్తూ దీంట్లోకి రావటానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఏం చెప్తారు? ఇందులోకి రావడానికి మెయిన్ రీజన్ అంటే మొదటి నుంచి కూడా సినిమాలు అంటే సినిమా ద్వారా మనం పబ్లిక్ ఏదైనా తెలియజేయచ్చు, మంచి అంశాలని వాళ్ళ దగ్గరికి తీసుకువెళ్ళచ్చు. అంటే ఇట్స్ అన్ ఈజీ వే టు కనెక్ట్ విత్ ది పీపుల్ అనేటువంటి ఇతోటి సినిమా మీద ప్యాషన్ పెంచుకొని, పైగా గుంటూరు జిల్లా అనేసరికి ఏంటంటే సినిమా హీరోలన్నా కళాకారులన్నా ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది గుంటూరు జిల్లాకి. సో అలానే నాకు కూడా అబ్బిందేమో అనిపించింది. సో ఆ ప్యాషన్ అనేది బాగా ఉండటం వల్ల సినిమా ఫీల్డ్ రావడం జరిగింది. అంటే కన్స్ట్రక్షన్ అంటే లాభాల్లో కొంత అటు ఇటు అవ్వచ్చు, కానీ పూర్తిగా నష్టపోయే అవకాశం ఎప్పుడు ఉండదని చాలా మంది అంటుంటారు. కానీ సినిమా అనేది జూదం లాంటిది. వస్తే రూపాయికి 10 రూపాయలు వస్తుంది, లేదా రూపాయి గ్యారంటీగా వస్తుంది. రాకపోతే ఇంకా జీరో మొత్తం పోతాయి కదా. సో అది తెలిసే మీరు డెఫినెట్గా అంటే మీ కమర్షియల్ ఆస్పెక్ట్స్ ఏదైతే ఉంటాయి అంటే మినిమం టు సమ్ ఎక్స్టెంట్ మనం అమౌంట్ బ్యాక్ చేసేటువంటి విధానాలు అంటే కాంబినేషన్స్ వీటిని బ్యాలెన్స్ చేసుకుంటూ 70 to 75% ముందే సేఫ్ సైడ్గా ఉండేట్లుగానే కమర్షియల్గా ప్లాన్ చేసేసుకొని సినిమాలు చేయడం జరుగుతుంది. సో డెఫినెట్గా ప్రతి వ్యాపారంలో కూడా రిస్క్ ఫ్యాక్టర్ అనేది ఉంటుంది. సో దాన్ని మ్యాక్సిమం మినిమైజ్ చేసుకుంటూ ఎక్కువ బడ్జెట్ కాకుండా ప్లాన్డ్గానే చేస్తున్నాం. తర్వాత మీ మిత్రుడు సుబ్బారెడ్డితో కలిసి వాడు మగడ్ర బుచ్చి, గుర్తుందా శీతాకాలం, ఆ సినిమాలు చేశారు కదా. సో ఆ 2 సినిమాలు మంచి సినిమాలకి పేరు వచ్చాయి, కానీ కమర్షియల్ గా అంత ఆశించిన స్థాయిలో ఆడలేదు. వాటి గురించి అడిగితే ఏం చెప్తారు? గుర్తుందా శీతాకాలం కూడా మ్యాక్సిమం మేము 75% రెవెన్యూ బ్యాక్ తీసుకోగలిగాం. ఓకే, 25% అంటే రిలీజ్ చేసిన డే ఇట్ సెల్ఫ్ సైక్లోన్ ఎఫెక్ట్ బాగా ఇదైంది. అది కూడా 4 రాష్ట్రాలకి సైక్లోన్ ఎఫెక్ట్ అని, లేదంటే కొంత రెవెన్యూ వచ్చేవాళ్ళం మ్యాక్సిమం బ్రేక్ ఏమైనా అయిపోయి ప్లస్లోనే ఉండేవాళ్ళమేమో. ఆ గాడ్ ఎఫెక్ట్స్ వల్ల కొద్దిగా అందులో కొద్ది నష్టం వచ్చింది. అప్పుడు బాగా వర్షాలు. కరెక్ట్. తర్వాత మీరు అంతకుముందు డబ్బింగ్ సినిమాలతో కూడా కొన్ని సినిమాలు చేశారు కదా. సో ఆ అనుభవం వాటిలో మేము కొన్నిట్లో గెయిన్ అవటం జరిగింది. ఓకే. సో అక్కడ ప్రాబ్లం అనేది ఎక్కువ రాలేదు. ఓకే. ఈవెన్ రంగమార్తాండ సినిమా కూడా నేనే ఫైనాన్స్ చేసి సినిమాని బయట నా డబ్బు నాకు వచ్చింది, చక్కగా వచ్చింది, వడ్డీతో సహా వచ్చింది. సో అది మంచి సినిమా అని చెప్పి ఆ రోజు కృష్ణవంశీ గారు చెప్తే, సో ఇట్లాంటి సినిమా డెఫినెట్గా మనం పబ్లిక్లో తీసుకెళ్ళాలి, దీన్ని తెర మీద తీసుకురావాలనే సదుద్దేశంతో కంకణం కట్టుకొని దాన్ని బయటకు తీసుకొచ్చి రిలీజ్ చేయించడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు నిర్మాతగా కృష్ణవంశీ గారితో సినిమా ఉంటుందా? డెఫినెట్గా మంచి ఇది కనుక నాకు బాగా ఇష్టమైనటువంటి దర్శకులు. ఓకే. సో డెఫినెట్గా అట్లాంటి అవకాశం కనుక ఉన్నట్లయితే డెఫినెట్గా చేస్తాం. అంటే జనరల్గా సినిమాలోకి ప్రొడక్షన్గా వచ్చినా ప్రొడ్యూసర్గా వచ్చినా ఇంకో రంగం మొగ్గు చూపిస్తాం, ఆర్టిస్ట్గా చేయడమో లేదా డైరెక్షన్ చేయడమో, ఇట్లా ఇంట్రెస్ట్ చూపిస్తారు ఎవరైనా జనరల్గా. అలాగా మీకు ఓన్లీ నిర్మాతగా కాకుండా ఆ కోణం ఏమైనా ఉందా? అంటే అలాంటిది ఏం లేదండి, అలాంటి కోణాలు ఏం లేదు. అంటే మొన్న మీరు ప్రెస్ మీట్లో మాట్లాడిన తీరు కానీ మీ ఉపన్యాసాలు అద్భుతంగా, ఏ పొలిటీషియన్కి మించి సమాధానం బాగా మాట్లాడారు మొత్తం. అంటే భవిష్యత్తులో రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉందంటే ఆల్రెడీ ప్రయత్నాలు ముందు కూడా జరిగినాయి. ఓకే. లాస్ట్ టైం జరిగింది. సో ఆల్రెడీ పాలిటిక్స్లో ఉన్నాను. ఓకే. అసలు జూనియర్ ఎన్టీఆర్ బావమరిదిని మీరే నితిన్ మీరే ఇంట్రడ్యూస్ చేయాల్సింది, అది మిస్ అయ్యి మ్యాడ్ 2తో ఫస్ట్ పరిచయం అయ్యాడు, తర్వాత బ్లాక్ బస్టర్ అయింది, తర్వాత హాయ్ సినిమా సూపర్ సక్సెస్ కొట్టింది. శ్రీ 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 రాజావార సినిమా టైటిల్ అది. సో ఆ సినిమా ఎందుకు మీరు ఆ ఫస్ట్ సినిమా కాకుండా ఇంత లేట్ గా డిలే చేయడానికి కారణాలు ఏమిటి? ప్రత్యేకంగా దాని గురించి చెప్పాలంటే మొట్టమొదటిగా కెమెరా పరిచయం చేసింది మేమే. అవును, నాన్న నితిన్ని. అవును. సో ఆ సినిమా నా తెలిసి ఇండస్ట్రీలో అంత వేగంగా ఏ సినిమా కంప్లీట్ అవ్వాల. దాదాపుగా ఎప్పుడు అయిపోయింది 58 రోజులు కంటిన్యూస్గా వితౌట్ అంటే ఒక్కరోజు కూడా గ్యాప్ ఇవ్వకుండా డబల్ కాల్ షీట్, త్రిబుల్ కాల్ షీట్ తోటి 58 రోజులు షూట్ చేసాం. సూపర్. సింగిల్ స్ట్రెచ్లో కంప్లీట్ అయ్యి వచ్చిన తర్వాత తన మ్యాడ్ సినిమా కమిట్ అవ్వడం జరిగింది. అది కమిట్ అయిన తర్వాత తను అందులో అంటే 3 హీరోల్లో చిన్న క్యారెక్టర్గా ఉంది తను చేసినటువంటి ఇది.
సో ఎనీహౌ మ్యాడ్ సినిమా హిట్ అయింది. అప్పుడు బిఫోర్ ఏంటంటే మేము ఇది రిలీజ్ చేద్దాం అనుకునేసరికి వాళ్ళు ఏమన్నారంటే, అంటే మనవాడు ఇందులో సోలో హీరోగా ఉన్నాడు, ఇది రిలీజ్ చేసిన తర్వాత ముగ్గురులో ఒకరిలాగుంటే బాగుండదు, సో ఫస్ట్ ఇది రిలీజ్ చేసిన తర్వాత ఇది రిలీజ్ చేసేస్తే ప్రోగ్రెసివ్ వేలో ఉంటుంది అన్నారు. ఓకే. దాంతోపాటు మళ్ళీ ఇమీడియట్గా ఆయి సినిమా కూడా కమిట్ అవ్వడం జరిగింది. అది కమిట్ అయిన తర్వాత అది కూడా ఫుల్ లెంత్ హీరోగా లేదు. సో సరే దానికంటే ముందే వేద్దాం అనుకున్నప్పుడు డెఫినెట్గా ఆయి సినిమా పెద్ద హిట్ అవుతుంది, దానివల్ల మనకు మార్కెట్ కూడా ఇది అవుతుంది, పెద్ద బ్యానరు, సో కొద్దిగా ఆగటం మంచిది అనే ఉద్దేశంతో అప్పుడు ఆగాం. ఓకే. ఓకే. సో అనుకున్నట్టు అది కూడా బ్లాక్ బస్టర్ అయింది. అవును. సో ఇప్పుడు సినిమాని రిలీజ్ చేయడానికి సిద్ధపడ్డాం. అంటే ఇప్పుడు హ్యాట్రిక్ కొట్టబోతున్నారా? డెఫినెట్గా కొట్టబోతున్నారు హ్యాట్రిక్ ఆ హీరోకి. సో మొదటి సినిమాకి రావాల్సింది ఇప్పుడు హ్యాట్రిక్ రూపంలో వస్తుంది. మీకు అన్న అదృష్టం అలా కలిసి వస్తుంది. అలా కలిసి వస్తుంది. అంతే కదా. అంటే ఆ సినిమాలు ఇప్పుడు మీరు అనుకున్న కథ అప్పటికి 2 సినిమాలు లేవు, షూటింగ్ అయ్యేటప్పుడు కూడా 2 సినిమాలు లేవు. మీ షూటింగ్ కంప్లీట్ అయ్యేప్పుడే స్టార్ట్ అయింది, మీరు చెప్పిన లెక్క మధ్యలోనే స్టార్ట్ అయి ఉంటుంది. అయితే ఈ సక్సెస్లు, ఈ ఇమేజ్ దాని దృష్టిలో పెట్టుకుని మీ సినిమాకి మళ్ళీ రీషూట్ చేయడం లేదా మార్పులు చేయడం? కొన్ని మార్పులు చేయడం జరిగిందండి. ఎందుకంటే ఫస్ట్ తను కూడా కొత్త కదా కెమెరాకి, దాంతో కొన్ని మార్పులు చేర్పులు చేయడం జరిగింది. అంటే కథకు అనుగుణంగా అయితేనేమి, తన క్యారెక్టరైజేషన్, అంటే ఇమ్మీడియట్గా పెద్ద హీరోలాగా మనం ప్రొజెక్ట్ చేయకూడదు అన్న కోణంలో వాళ్ళు ఫస్ట్ మాకు ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరిగింది. సో అందుకోసం అని చెప్పేసి కొన్ని కరెక్షన్స్ కానీ రీషూట్లు కానీ ఇలాంటి చేసాం. దాదాపు 42 మంది సీనియర్ ఆర్టిస్టులు ఉన్నారు అందరూ. సో ఈ కాంబినేషన్ సెట్ కావడం కోసం మాకు చాలా సమయం పట్టింది తర్వాత. సో అలా జరిగింది. మొన్న దసరాకే వస్తానన్నారు, మళ్ళీ రాలేదు. డెఫినెట్ గా వస్తున్నాను. యాక్చువల్గా పుష్ప ముందు మన 28 రిలీజ్ చేద్దాం అనుకున్నప్పుడు ఈ పుష్ప నుంచి థియేటర్ ప్రాబ్లమ్స్ అయితేనేంటి, తనకు కూడా ఎంగేజ్మెంట్ అయింది హీరోకి. సో ఈ కారణాల వల్ల పోస్ట్ పోన్ చేయడం జరిగింది. ఆ చిత్ర దర్శకుడు సతీష్ వేగేష్ గురించి ఏం చెప్తారు? సతీష్ వేగేష్ ఆల్రెడీ ఆయన జాతీయ అవార్డు కొట్టిన ఆయన. సో ఈ చిత్రం రాజావారి చిత్రం చాలా అద్భుతంగా చిత్రీకరించాడు తను కూడా. సో ఆ సినిమాలో మీ సినిమా హీరోయిన్ విశ్వక్ సేన్తో కూడా చేస్తుంది కదా సంపద. అవును, చేస్తాను. సో ఆ రకంగా కూడా మీరు కమర్షియల్ గా అది కూడా అన్ని లెక్కలేసుకుంటా కదా బిజినెస్ పాయింట్ ఆఫ్ లో. పైగా ఈ కథ కూడా ఎన్టీఆర్ గారికి బాగా నచ్చిందని చెప్పేసి హీరో వాళ్ళ ఫాదరు వాళ్ళే తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది. ఏ జోనర్ సబ్జెక్ట్ ఇది? ఇది ఫ్యామిలీ డ్రామా. ఓకే. ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా. అంటే కామెడీతో కూడా కామెడీ బాగుంటుంది. రావు రమేష్, నరేష్ గారు వీళ్ళది అద్భుతంగా ఉంటుంది. అంటే నారాయణ నితిన్ ఆ సినిమా 2 సినిమాలు పక్కన ప్యాడింగ్ ఎక్కువ పెట్టుకుని సక్సెస్ కొట్టాడు. ఈ సినిమా కూడా అలా ఉంటుందా లేదా అతను సోలోగా ఇండివిజువల్గా? ఇందులో పక్కన మొత్తం సినిమా మొత్తం అసలు అందరు నోన్ ఫేస్లే, అసలు అన్నోన్ ఫేస్ అనేది లేదు ఇందులో. వాటిలో నోన్ ఫేస్ తక్కువ ఉంటే ఇందులో అసలు అన్నోన్ ఫేస్ అనేది లేదు. అందరూ స్టార్ కాస్టింగ్, అంత భారీ తారాగణం. ఎంత మీరు పెట్టినా కానీ ఆల్రెడీ 2 సక్సెస్ కాబట్టి సో మాకు ఇప్పుడు ఏం ప్రాబ్లం లేదు. సక్సెస్ అయిపోతాడు. సో ఇంకా నెక్స్ట్ వరుసగా మొన్న కూడా అన్న వరుసగా బోల్డ్ సినిమాలు ఉన్నాయి. 2025లో 3 చిత్రాలు మాత్రం ఉన్నాయి. త్వరలో డ్రీమ్ గర్ల్ అని చెప్పేసి త్వరలో ఎవరు ఏంటి కాంబినేషన్స్ అన్ని కూడా అనౌన్స్ చేస్తున్నాం. షూటింగ్ స్టార్ట్ అవుతుంది. ఇంకొక 2 ప్రాజెక్టులు, పెద్ద ప్రాజెక్టులు, అంటే భారీ ప్రాజెక్టులు కాదు, 40-50 కోట్ల బడ్జెట్ మూవీస్ మాత్రం పైప్ లైన్లో ఉన్నాయి. అవి కూడా త్వరలో అనౌన్స్ చేస్తున్నాం. ఎవరి డ్రీమ్ గర్ల్? అదే త్వరలో మీకు తెలుస్తుంది. డ్రీమ్ గర్ల్ ఇలాగే డ్రీమ్ లో ఉంటాయి. అంటే లేడీ ఓరియంటెడ్ సినిమా అది? లేడీ ఓరియంటెడ్ కాదు, ఉమెన్ సెంట్రిక్ గా ఉంటుంది కానీ హీరో చుట్టూ తిరిగేటువంటి ఇది. డైరెక్టర్ కొత్త అతను. కథ మాకు బాగా అద్భుతంగా నచ్చి కథే హీరో అన్నట్లుగానే దాన్ని డ్రీమ్ గర్ల్ టైటిల్. డ్రీమ్ గర్ల్ అదంటే ఇక్కడైనా హైదరాబాద్ షూటింగ్ మొత్తం మాక్సిమం హైదరాబాద్, మేబీ ఇన్ బెంగళూరు కూడా ఉండొచ్చు. అంటే వరుసగా అంటే మీకు ఇన్స్పిరేషన్, నిర్మాతకి ఇన్స్పిరేషన్ ఎవరు అంటే ఏం చెప్తారు? నిర్మాతగా ఇన్స్పిరేషన్ అంటే రామానాయుడు గారు బాగా మంచి ఇన్స్పిరేషన్. అంటే సినిమా తీయడానికి కొన్ని గట్స్ ఉండాలి, ఆ ప్యాషన్ ఉండాలి, ఆ మొండితనం కూడా ఉండాలి. అవును. ఇలాంటివన్నీ కూడా ఆయనలో ఇమిడి ఉంది.
అంటే కష్టం రాగానే భయపడిపోవటం, భయం జనరేట్ కాగానే ఇంకా ఇది వదిలేసి వెళ్ళిపోదాం అట్లా అనుకునేటువంటి తత్వం లేదు తనకి. సో మళ్ళీ విజయం సాధించేదాకా పోరాడేటువంటి తత్వం తనలో ఉంది. అది నాకు బాగా నచ్చింది. ఒకప్పుడు డబ్బింగ్ సినిమాలు అంటే స్టేట్ సినిమాల పోటీగా ప్లస్ కాంపిటీషన్లోను అందరూ మేమందరం కూడా వెళ్ళి పోటీకి వెళ్ళి సినిమాలు చేసేవాళ్ళం. అంటే అప్పుడు వేరు. ఇప్పుడు ట్రెండ్ ఏంటంటే అదే సినిమా ఆల్రెడీ ఓటీటీలో విత్ ఇన్ 1 month లోపే వచ్చేస్తుంది. సో కాబట్టి మళ్ళీ మనం కొనుక్కుని డబ్బింగ్ చేసి రిలీజ్ చేసే లోపే ఓటీటీ వచ్చేస్తుంది కాబట్టి చాలా వరకు అది భయపడి ఆగిపోయారు. మీకు ఏ ధైర్యం ఈ డబ్బింగ్ సినిమాల మీద మళ్ళీ మీరు పట్టడం? అంటే ఇప్పుడు సైమల్టేనియస్ రిలీజ్గా ఉన్నాయి కాబట్టి సో థియేటర్కల్ పుల్ ఉంటుంది డెఫినెట్గా. సో ఆల్రెడీ అక్కడ రిలీజ్ అయ్యండి తర్వాత చేయాలంటే టఫ్ అవుతుంది. డెఫినెట్గా మీరు అన్న ప్రకారంగా ఓటీటీలోనే వాటి ప్రాముఖ్యత ఇస్తారు. అప్పుడు అది కనుక బాగా ఉంది అలా అనుకుంటే రీమేక్ వెళ్ళిపోవాల్సిందే. అవును. సో సైమల్టేనియస్గా ఉన్నటువంటి సినిమాలు మాత్రం చేస్తున్నాం. ఇప్పుడు రీమేక్ కూడా చూడలేదు సార్, ఆల్రెడీ ఆల్మోస్ట్ వచ్చేస్తుంది. అది కూడా ఎక్కువ. ఒకవేళ అంత అద్భుతంగా ఇక్కడ కనుక మంచి కాంబినేషన్ హీరో ఎవరైనా చేస్తానంటే మంచి డైరెక్టర్ హీరో కాంబినేషన్ కనుకుంటే విత్ ఇన్ బడ్జెట్లో ఉంటే చేయడానికి అవకాశం ఉంది. తెలుగు సినిమా ఇండస్ట్రీ ఒకప్పటికంటే ఇప్పుడు బాగా స్పాన్ పెరిగిపోయింది. ఇప్పుడు మన 1000+ 1000 కోట్లు 2000 కోట్లు ఆ రేంజ్కి ఓన్లీ టాలీవుడ్ వెళ్ళటం. ఒక నిర్మాతగా మీరు ప్రొడ్యూసర్గా మీరు ఇప్పుడు ఈ రంగంలో ఉంటాం, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఇప్పుడు ప్రపంచంలో అంటే ఆల్మోస్ట్ ఆల్ ఖండాంతరాలు దాటి అంటే మనిషి ఎక్కడున్నా కానీ ఎమోషన్స్ వాడు ఏ భాష అయినా ఏ ప్రాంతం అయినా ఎటువంటి జీవితం అయినా అన్ని ఎమోషన్స్కి స్పందిస్తాడు. అంటే ఈ దేశం అని కాదు, ఇంకో దేశం అని కాదు, ఈ ప్రాంతం అని కాదు, ఆ రాష్ట్రం అని కాదు, ఇట్లా. సో ఈ లాజిక్ తెలిసినవాడు తెలుగువాడు అని అనుకుంటున్నా. సో ఇంతమంది యొక్క మనస్తత్వాల్ని చదువుతూ అందరికీ చేరువయ్యే విధంగా సినిమా తీస్తున్నాం కాబట్టి ఇవాళ మన ఖండాంతరాలు దాటి అందరినీ మెప్పించగలుగుతున్నాం. సో అందువల్ల రెవెన్యూ జనరేట్ అయింది. ఈ లాజిక్ని కనుక్కున్నాడు మొదట్లో మన తెలుగు వాళ్ళే, మన రాజమౌళి గారు వీళ్ళంతా దాన్ని తెలియజేశారు, నిరూపించారు కూడా. ఇప్పుడు ఈ నెల 20వ తారీఖున వస్తున్న ఈ విడుదల సినిమా తమిళ హీరో, తమిళ నటుడు విజయ్ సేతుపతి, అలాగే కన్నడ స్టార్ ఉపేంద్ర, ఆ సినిమా యుఐ సినిమా వస్తుంది. మధ్యలో మన అల్ల నరేష్ గారి సినిమా వస్తుంది. కానీ 3 లాంగ్వేజ్లు పోటీ పడుతున్నాయి. దాని గురించి అదే ఇప్పుడు ఎవరి ప్రయత్నం వాళ్ళది. సో డెఫినెట్గా అన్ని సినిమాలు కూడా హిట్ కావాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే అన్ని సినిమాలు బాగుంటేనే పరిశ్రమ కళకళలాడుతుంటుంది. సో ఉపేంద్ర గారి కూడా ఆయన చాలా గొప్ప దర్శకుడు ప్లస్ నటుడు కూడా. ఆయన డెఫినెట్గా ఒక కాన్సెప్ట్ పట్టుకున్నా అంటే మంచి పైగా ఆ సినిమా తనే దర్శకత్వం. సో దానికి కూడా మంచి అప్లాజ్ ఉంది. నరేష్ గారిది కూడా మంచి ఇది ఉంది. సో ఈ ముగ్గురం బరిలో దిగుతున్నాం. మీరు డబ్బింగ్ సినిమాలు చేస్తున్నారు, స్టేట్ సినిమాలు చేస్తున్నారు. రెండిట్లో ఏది ఈజీగా ఉంది అంటే? ఈజీ అంటే సినిమా మేకింగ్ అనేది డెఫినెట్ మీరు తెలియదు ఏం కాదు. మేకింగ్ అనేది చాలా మీ అనుభవం గురించి అడుగుతున్నా. అదే మేకింగ్లో కొద్ది కష్టం ఉంటుంది. వీళ్ళందరినీ కోఆర్డినేట్ చేసుకొని వీళ్ళ మనస్తత్వాలను కూడా సింక్రనైజ్ చేసుకుంటూ, ఈగో ఫీలింగ్స్ అన్నింటిని సింక్రనైజ్ చేసుకుంటూ టిల్ కాపీ వచ్చేదాకా ఆ కష్టం ఉంటుంది. కొద్దిగా మేము కూడా అలవాటు పడ్డాం. ఇదివరకు ఫస్ట్లో ఏంటంటే కోపం వచ్చేది, ఇప్పుడు అవన్నీ కోపాలన్నీ పోయినాయి. ఓకే చేయాల్సిందని చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం, అలవాటు చేశారు. మీరు ఇందాక ఇన్స్పిరేషన్గా చెప్పిన రామానాయుడు గారు లాంటి వాళ్ళు కేవలం డబ్బు పెట్టడం, ప్రొడక్షన్ మేనేజ్ ఉండిపోవడం కాకుండా ప్రొడ్యూసర్ అనేవాడు కథ దగ్గర నుంచి మొత్తం షూటింగ్ దగ్గర నుంచి ట్రాలీ మోసే దగ్గర నుంచి అన్ని తోసే దగ్గర నుంచి అన్నిట్లో ఇన్వాల్వ్మెంట్ అయ్యి చూసుకుంటున్నారు. సో అలా మిమ్మల్ని లెక్కేసుకోవచ్చా? లేదంటే డబ్బులు పెట్టాము, అడ్వాన్స్ ఇచ్చాము, కాంబినేషన్ సెటప్ చేసాము, ఏజీ కాంబినేషన్ సెట్ చేసేసాము అని మీరు తప్పుకుంటారా? లేదంటే అన్నింటిలో మీ ఇన్వాల్వ్మెంట్ ఉంటుందా? యాక్చువల్లీ ఇప్పటి వరకు చేసిన వాటిలో నా ఇన్వాల్వ్మెంట్ చాలా తక్కువ ఉందండి. ఓకే. అంటే నాకు వేరే వ్యాపారాల్లో ఇవి ఉండటం వల్ల దీని మీద పూర్తి కాన్సన్ట్రేట్ చేయగలిగేవాడిని కాదు. మా స్నేహితులు సుబ్బారెడ్డి గారు వీళ్ళు మొత్తం ఆర్గనైజ్ చేస్తూ ఉండేవాళ్ళు. సో ఇప్పటి నుంచి చేస్తున్నటువంటి ప్రతి చిత్రంలో కూడా ప్రతి అంశంలోనూ ప్రతి ఇదిలో కూడా పూర్తి ఇన్వాల్వ్మెంట్ తోటి పనిచేస్తుంది.
అంటే లాభాల రుచి చూశారు కాబట్టి ఇక్కడ కూడా మనం డెడికేషన్గా పని చేస్తే రూపాయికి ఇక్కడ కూడా 10 రూపాయలు సంపాదించానే ఇది మీకు కలిగి దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారు అనుకోవచ్చా? డెఫినెట్గా లాభాలు రుచి చూడటం వల్ల కూడా అని కూడా కాదు. అంటే ఇప్పుడు మనం ఏ ప్రోడక్ట్ తయారు చేసినా కానీ మనం శ్రద్ధగా పనిచేసేసి ఆ ప్రోడక్ట్ని చేయగలిగితే ప్రతి దాంట్లో కూడా లాభాలు ఉన్నాయి. మనం చేసే ఎగ్జిక్యూషన్లోనే ఓకే. అది పర్ఫెక్ట్గా చేస్తే డెఫినెట్గా మనం రీచ్ అవుతాం. ఈ సినిమా కూడా మీకు పెద్ద హిట్ అయ్యి చింతపల్లి రామారావు గారు రేపు మా కేఎస్ రామారావు అంత పెద్ద నిర్మాత అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ Thank you very much, Suresh. నమస్కారం.